జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల చుట్టూ 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు డీఎస్పీ. ఆయా పార్టీల అభ్యర్థులకు ప్రచారంలో పోలీసు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్ల నల్గొండవారిపల్లిలో ఘర్షణ జరిగింది. వివరణ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ధనుంజయ ఫిర్యాదుతో వైసీపీ నేతలు రామలింగారెడ్డి, హేమాద్రి రెడ్డితో మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేస్తామన్నారు డీఎస్పీ. జిల్లా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందులలో ఈ చుట్టుపక్కల గ్రామాలకు 10,600 ఓట్లతో 10,601 ఓట్లతో జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భంలో 11 మంది మనకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేసి బరిలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటిది ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత సంబంధించినటువంటి విషయాలు క్షుణ్ణంగా మా పై అధికారులతో ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనం అంతర్జిల్లా చెక్ పోస్టులు 3 ఓపెన్ చేసినాం. అంటే అన్నమయ్య జిల్లాతో సంబంధం ఉన్నటువంటి వేంపల్లి అవుట్కట్స్లో అంటే చక్రాపేట అక్కడ అద్దాలమరి చెక్ పోస్ట్ అని ఒకటి, తర్వాత కనుంప